ఇప్పుడు ఐపీఎల్ 2025 నుండి మొదటి సరైన థ్రిల్లర్ వచ్చేసింది. 113/6 వద్ద 45 బంతుల్లో 100 రన్స్ కావాల్సి ఉన్నప్పటికీ చాలామంది దీనిని ఊహించలేదు. కానీ ప్రతిసారీ డీసీకి ఆట ముగిసినట్లు కనిపించినప్పుడు వారు భారీగా తిరిగి వచ్చారు. ఇది ప్రారంభమైంది విజయనాగం నుండి వచ్చిన అద్భుతమైన బ్లిండర్తో 15 బంతుల్లో 39 రన్స్ చేసి ఐపీఎల్లో తన అంగీకారాన్ని ప్రకటించారు. అతని కొన్ని బంతులు చాలా ప్రత్యేకమైనవి మరియు అతను వీక్షించాల్సిన ఆటగాడిగా మిగిలిపోతాడు. కానీ అసలు హిట్టర్ అశుతోష్ శర్మ ద్వారా వచ్చింది. అతను ఎల్ఎస్జీ బౌలర్లను తన పవర్ హిట్టింగ్తో నేలకి దెబ్బతీశాడు. పిచ్ నుంచి సరిపడిన గ్రిప్ అందుబాటులో ఉన్నప్పుడు పంత్ తన స్పిన్నర్లను డెత్ ఓవర్స్లో నమ్మింది. కానీ 18వ ఓవర్లో బిష్నోయ్ అతని లెంగ్స్ను చాలా తప్పించాడు. అలాగే షాహబాజ్ కూడా 5 పరుగులతో స్లాట్లో బౌలింగ్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ తన యార్కర్లతో మంచి నైపుణ్యం చూపించాడు. కానీ తన ఆఖరి 2 ఓవర్స్లో కూడా తగిన విధంగా అమలు చేయలేదు. వరుసగా 20 మరియు 16 పరుగులు ఇచ్చాడు. డీసీ కోసం అద్భుతమైన ఫలితం. ఒక సమయంలో వారు కిందపడిపోయినట్లు మరియు బయటికెళ్లినట్లు కనిపించినప్పటికీ వారు తమ 2 అంగీకార రహిత రత్నాల ప్రదర్శనను ఆనందించుకుంటారు మరియు దీనిని మరింత నమ్మకంతో పొందుతారు. అయితే ఎల్ఎస్జీ ప్రస్తుతం షాక్లో ఉంటుంది. 210 పరుగులు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయవంతంగా ఛేదించిన అతిపెద్ద లక్ష్యం. ఇది ఎల్ఎస్జీ వ్యతిరేకంగా 200+ లక్ష్యం ఛేదించిన మొదటిసారి కూడా. లక్నో సూపర్ జైంట్స్ మొదటి 3 హెడ్ టు హెడ్ గెలిచింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు చివరి 3 గెలిచింది. ఐపీఎల్లో ఒక వికెట్ విజయాలు. KKR वर्सेस KXIP 2015, CSK वर्सेस MI 2018, SRH वर्सेस MI 2018, LSG वर्सेस RCB 2023, DC वर्सेस LSG 2025. ఇప్పుడు అశుతోష్ శర్మ నుంచి విని చూద్దాం. ఎవరు మ్యాచ్ ప్లేయర్ అవుతున్నాడు? గత సంవత్సరం నుండి పాఠాలు తీసుకున్నాను. గత సీజన్లో కొన్నిసార్లు ఆట ముగించడానికి మిస్ అయ్యాను. మొత్తం సంవత్సరం నేను దానిపై దృష్టి పెట్టి దానిని విజువలైజ్ చేశాను. నేను విశ్వసించాను, చివరి ఓవర్ వరకు ఆడితే ఏదైనా జరగవచ్చు. విజయ్కు బాగా ఆడినందుకు నేను అతనిని మళ్లీ హిట్టింగ్ చేయమని అడిగాను. అతను ఒత్తిడిలో చాలా చల్లగా ఉన్నాడు. ఈ అవార్డు నా గురువు షికార్ పాజీకి అంకితం చేస్తున్నాను. ఇలాగే మరిన్ని వీడియోలు, క్రికెట్ అప్డేట్స్ మరియు వార్తలకు క్రికెట్ కేకాను సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల్లో కలుద్దాం.